ఇక పులివెందులలో ఓట్ల లెక్కింపునకు ముందే వైసీపీ ఓటమి ఖాయమందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబుపై జగన్ నోరు పారేసుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఉచ్చు బిగుస్తుండడం, పులివెందులలో శాంతియుతంగా ఎన్నికలు జరగడంతో జగన్ అసహనానికి లోనవుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో టచ్లో వెళ్లారని చెప్పి మేమంటున్నాం. వారి సొంత చెల్లెలు అంటోంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ప్రజల్లో ఒక అపోహలకు సృష్టించడం కోసం అదే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిక విభాగమే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు తల్లి కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ ఏందనే విషయాన్ని చెప్తారు. అనేక అవినీతి కేసుల్లో ఇవాళ వేళ్లన్నీ ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, ప్రజల్లో కాస్త అపోహలు సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన కొత్త డ్రామా ఇది. డ్రామాలు వేయడం, ఒక డ్రామా డిపార్ట్మెంట్ని సపరేట్గా పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం, సూత్రధారి అయినా ఇప్పుడు పాత్రధారిగా మారినటువంటి అపోహలు సృష్టించే ప్రయత్నంలో భాగం ఇది. తెలుగువారి మన్ననలు పొందుతున్న వ్యక్తిని చావు కోరుకుంటున్నాడంటే ఎటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు? ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ అంటే జపం చేసుకో, లేకపోతే నరకం చూస్తాం అన్నమాట. ఎందుకంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు అంటే 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు, ఎలక్షన్ జరిగింది, నువ్వు వచ్చుకోలేకపోతుండవు. ఈయన రాజకీయం చేయాలంటే, ఈయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ న్యాయం చనిపోవాలా, ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాళ్ళ చిన్నాయం చనిపోవాలా. ఇది నీ స్ట్రాటజీ. అటువంటిది సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బాబు గారి గురించి అనుభవించి తీరుతావు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో పైన కూడా మాట్లాడుతున్నావు. నీకు కూడా వయసు పెరుగుద్ది. పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వయసు పెరుగుద్ది. అది ఎవరు ఆపితే ఆగేది కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వు నీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా 150 నుంచి 11కి ఎలా వచ్చావు, 11 నుంచి జూరుకు పోతావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీ నడవడిక, నీ మాటలు, నీ హావభావాలు, నువ్వు జరగని కుట్రలు, అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నావో ఈరోజు గమనిస్తా ఉన్నారు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కబద్దారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నారు.